వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం. అనంతపురం జిల్లా గుత్తిలో మొదలైన వజ్రాల వేట, పనులు మానుకుని అన్వేషిస్తున్న ప్రజలు. ఢిల్లీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి, వాటర్ ట్యాంకర్ వద్ద బారులు తీరిన జనం. బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. T20 ప్రపంచ కప్లో నేపాల్పై బంగ్లాదేశ్ విజయం, సూపర్ 8కు వెళ్లిన బంగ్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపడుతున్న తొలి జిల్లా పర్యటన ఇదే. దీంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రాజెక్టు పనులన్నీ పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు. ఉదయం 11 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 1:30 వరకు పనులు పరిశీలించి 3:05 వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు. గతంలో 2014-19 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెడుతున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు 79% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చంద్రబాబు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమవుతున్నారు. పోలవరం కాంట్రాక్టర్కు కూడా టైం బౌండ్ కార్యక్రమాన్ని నిర్దేశించి అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకునేలా ముందుకు సాగుతున్నారు. త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది, ఫిర్యాదులు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేడర్లో నాయకుల్లో మనోస్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు, కేసులు పెట్టినా భయపడొద్దు, శాసనసభలో కట్టడి చేసినా మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి అంటూ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో
గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన మహా అయితే 4 కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయన్న ఆయన సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడు. మరోవైపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ సానుభూతి పరులు, శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడలేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపైన నేతలు జగన్తో చర్చించారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకొస్తారు, ఎక్కడి నుంచి పరామర్శ మొదలు పెడతారు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటి వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అత్యధిక స్థానాలను అందించిన ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి కోడుమూరులో అడుగుపెట్టిన కోట్ల సూర్యకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వం పాలనలో ఇబ్బంది పడ్డ ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలు మేధావులని, ప్రభుత్వం అభివృద్ధి చేయకుంటే సరైన సమాధానం చెబుతారన్నారు. వైసీపీ నాయకులు టీడీపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని, వారికి పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలను వేధించారని,
వారు చేసిన అరాచకాల ఫలితం అనుభవించాలన్నారు. ప్రజల్లో బ్రహ్మాండ మార్పు చూసాం మనం. 5 సంవత్సరాల ప్రజలు ఎన్నో ఇబ్బంది పడి వై నాట్ 125 దానికి ప్రజలు పుణ్యపాఠం చెప్పారు. ప్రజల ముందు ప్రజలు మేధావులు, రాజకీయ నాయకులు అనుకుంటాం, ప్రజలు తిక్కోవాలనుకుంటాం. ఆ కాలం పోయింది. గవర్నమెంట్ యొక్క విధానాన్ని, గవర్నమెంట్ యొక్క ఎలా పనిచేస్తుంది, దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా గవర్నమెంట్ పథకాలు అందరికీ అందాయా, అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు. గత ప్రభుత్వంలో ప్రజలు బయటపడాలంటే చాలా ఇబ్బంది పడ్డాం మనం. ప్రభుత్వ అభివృద్ధి లేక కేవలం పోలీస్ వాళ్ళు పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్, బిజినెస్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్ రైతుల్ని గుర్తు నొక్కారు. అందుకోసం రైతులు కానీ సామాన్య మానవుడు బయట లేక 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఏపీ శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తుంది. పూర్తి సంఖ్యాబలం ఉండడంతో అయ్యన్న పాత్రుడి ఎంపిక లాంఛనప్రాయం కానుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అయ్యన్న పాత్రుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్గా ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏపీ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాదాపుగా ఆయన పేరును ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పు పూర్తయినటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలో అయ్యన్న పాత్రుడు చోటు ఆశించారు. కానీ ఈసారి పెద్ద ఎత్తున టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో మంత్రివర్గ కూర్పులో అయ్యన్న పాత్రుడికి చోటు లభించలేదు. దీంతో సీనియర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. చాలా సీనియర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు కూడా ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యే ఉన్న అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడాల్సింది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తూ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. జనసేన నుంచి ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెళ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ 3 మంత్రులుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రేసులో కూడా జనసేన నుంచి పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా నెల్లిమర్ల నుంచి విజయం సాధించిన లోకం మాధవి పేరు జనసేన రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. వీటితో పాటు పంతం నానాజీ, కొంతల రామకృష్ణ వంటి ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఎమ్మెల్యేలు ఎవరైతే మొన్న ఎన్నికల్లో 175 మంది విజయం సాధించారో ఆ ఎమ్మెల్యేల అందరి చేత కూడా ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈసారి
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు లేరు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ నిర్ణయం జరుగుతుంది, స్పీకర్ ను కూడా ఎన్నుకోనున్నారు. అయితే ఈలోపే అయ్యన్న పాత్రుడి పేరును ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన కూడా ఈ రోజు లేదా రేపటి వెలువడే అవకాశం ఉంది. విజయ్, రమేష్, అలాగే మరికొందరు స్పీకర్ పదవిని ఆశించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. మరి ఆయనకి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. అందులో తెలుగుదేశం పార్టీ 130కి పైగా స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో అనేక మంది పార్టీ సీనియర్ నేతలు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు పార్టీ వీడినప్పటికీ మిగిలిన వాళ్ళంతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా విభేదించి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తూ రావడం జరిగింది. గత ప్రభుత్వ విధానాలను ఆయన ప్రశ్నిస్తూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు మొదటి ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రఘురామకృష్ణరాజు సైతం స్పీకర్ పదవిని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రఘురామకృష్ణరాజుతో పాటు తెలుగుదేశం పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు పదవి ఆశిస్తూ ఉన్నారు. స్పీకర్ పదవి కావచ్చు, లేదంటే చీఫ్ లాంటి అనేక కీలకమైన పదవులను ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుకి స్పీకర్ ఎంపిక అనేది కొంత కష్టమైనప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడి పేరును దాదాపుగా ఖరారు చేశారు. మిగిలిన వారిని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు కసరత్తు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నుకుంటుంది. ఆ తర్వాత చీఫ్ విప్ కానీ, విప్పులు కానీ ఇంకా అనేక పదవులు కూడా ఉంటాయి కాబట్టి వీటితో పాటు అసెంబ్లీ కమిటీలు కూడా అనేక ఉంటాయి కాబట్టి ఆ కమిటీల్లో ఎవరికైతే పదవి ఆశించిన వాళ్ళు ఉన్నారో, పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారో వారికి ఆ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కూడా ఇటు ఏదో ఒక పదవి ఇచ్చే ఆలోచన అయితే చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. నిర్లక్ష్యాన్ని నిలదీస్తే నిక్షేపం లాంటి వర్సిటీని అందుబాటులోకి రాకుండా చేసేయడం సబబా? పాము తన పిల్లలు తానే భక్షించిన చందంగా ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి మారడంతో వెలుగుల జిల్లులతో విరాజిల్లాల్సిన వర్సిటీ నిశ్చితంగా మారింది. ఈ శాఖల అడ్డకూల నిర్ణయాలు, వర్సిటీ నివేదికలపై చిన్న చూపుతో దక్షిణ భారతదేశంలో ఏపీలో మొట్టమొదటిగా ఏర్పాటైన కర్నూలు క్లస్టర్ వర్సిటీ కష్టాల కడలో కొట్టుమిట్టాడుతుంది. దీనిపై స్వతంత్ర టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. పేరు గొప్ప ఊరు దెబ్బ, ఈ సామెత మాదిరి క్లస్టర్ వర్సిటీ పరిస్థితి తయారైంది. దక్షిణ భారతదేశంలో ఏపీలో మొట్టమొదటిసారిగా క్లస్టర్ యూనివర్సిటీ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచిత శిక్షణ అభియాన్ పథకం పేరుతో క్లస్టర్ వర్సిటీ కర్నూలులో ఏర్పాటు చేశారు. కర్నూలులోని 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేశారు. 2020-21లో ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం 88.85 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇదే సందర్భంలో 2021 మార్చి 15న ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ ను ఈ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించారు. అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసులను విశ్వవిద్యాలయం రిజిస్టర్ గా నియమించారు. విశ్వవిద్యాలయ నిర్మాణంతో పాటు సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణం కోసం నగర శివార్లలోని జగన్నాథ గట్టు వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. వీటి భవన నిర్మాణాలకు 2020-21లో 85 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ 15 నెలల కాలంలో ఈ భవనాలను పూర్తి చేయాలి. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి కర్నూలులోని 3 డిగ్రీ కాలేజీలు, సిల్వర్ జూబ్లీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 3 కాలేజీలను చేర్చాలి. 3 కాలేజీలలో పనిచేసే 169 మంది టీచింగ్ స్టాఫ్ తో పాటు 104 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను విశ్వవిద్యాలయంలోకి చేర్చాలి. విశ్వవిద్యాలయం తరపున 49 మంది టీచింగ్, 79 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలి. జాతీయ విద్యా విధానం పాలసీ ప్రకారం విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి తేవాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టాలని వర్సిటీ లక్ష్యం.
క్లస్టర్ వర్సిటీ ఉత్సాహంపై ఉన్నత విద్యామండలి నీరు చెల్లేసింది. క్లస్టర్ వర్సిటీ పరిధిలోని కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలను తేవాలి. ఆ కాలేజీల భవనాలు, భూములు, ఆస్తులు, బడ్జెట్, పొజిషన్ టీచింగ్, నాన్ టీచింగ్, ఫర్నిచర్ వీటన్నిటినీ విశ్వవిద్యాలయం పరిధిలోకి చేర్చాలని క్లస్టర్ విశ్వవిద్యాలయం చట్టం చెబుతుంది. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు ఈ 3 డిగ్రీ కాలేజీలను పూర్తి స్థాయిలో క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి తెచ్చేందుకు ఉన్నత విద్యతో పాటు ఉన్నత విద్యామండలి పూర్తిగా చొరవ చూపలేదని తెలుస్తోంది. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి కాలేజీలను చేర్చకపోవడంతో అగ్గి మీద ఆద్యం పూసిన చందంగా గత ఏడాది కర్నూలులోని 3 డిగ్రీ కాలేజీలలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. మొత్తం 43 మందిని ఉన్నత విద్యామండలిలోని కమిషన్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ అధికారులు చొరవతో బదిలీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. క్లస్టర్ వర్సిటీ పేరిట సేకరించిన 50 ఎకరాల భూమిని ఇప్పటి వరకు వర్సిటీకి అప్పగించలేదు. కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కొన్ని వ్యవహారాలపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలికి దృష్టికి ఈ రెండు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని అంశాల విషయంలో ఉన్నత విద్యామండలికి, వైస్ ఛాన్సలర్ కు మధ్య వైరి వాతావరణం ఏర్పడింది. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చర్యలను వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ప్రశ్నించారు. అంతే, వీరికి గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జీతాలు సైతం బంద్ అయ్యాయి. రిజిస్టర్ మరో ఏడాది కొనసాగాలని వైస్ ఛాన్సలర్ కోరడంతో ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యాశాఖ అసంబద్ధ ఉత్తర్వులు చట్టం ప్రకారం లేనందువల్ల రిజిస్టర్ కోర్టును ఆశ్రయించారు. జీవోలను పరిశీలించిన కోర్టు రిజిస్టర్ ను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారం వరకు రిజిస్ట్రార్ పదవిలో కొనసాగాల్సి ఉంది. జగన్నాథ గట్టు వద్ద నిర్మించే క్లస్టర్ విశ్వవిద్యాలయ భవన నిర్మాణంపై పెద్ద దుమారం రేగుతుంది. ఈ అంశాన్ని వైస్ ఛాన్సలర్ ఉన్నత విద్యామండలి దృష్టికి తేగా మౌనమే సమాధానమన్న రీతిలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 88.50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన పనులు నిర్ణయించిన 15 నెలల గడువులోగా పూర్తి కాకపోవడంతో ఈ అంచనా వ్యయం ప్రస్తుతం 139.50 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయల మేరకు పనులు పూర్తి కాగా 43.5 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం పనులు చేపట్టిన ఏపీ విద్యా మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఉన్నతాధికారి కర్నూలు వచ్చి చేసిన వ్యయానికి సంబంధించిన రికార్డులపై సంతకం చేయాలని వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయి గోపాల్ ను కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ క్లస్టర్ వర్సిటీ పరిస్థితులపై కమిటీ నియమించి విచారణ జరిపించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ఈ విచారణతో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి లొసుగులు బయటపడమే కాకుండా మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూడవచ్చునని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. విద్యార్థి సంఘాల నేతల సమంజస కోరికను సర్కారు పెద్దలు పరిగణలోకి తీసుకుని వెంటనే క్లస్టర్ వర్సిటీ పరిస్థితులపై కమిటీని వేసి నిజాలు నిగ్గు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నందుకు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడేపై బదిలీ వేటుపడింది. వెంటనే రిలీవ్ అయ్యి సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. లోటస్ పాండ్లో జగన్ ఇంటి బయట రహదారిని ఆక్రమించి సెక్యూరిటీ సిబ్బందికి గదులు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కట్టడాలను తొలగించాలని జగన్ నివాస సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసు భద్రత మధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ప్రొక్లైన్లతో కూల్చివేశారు. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని, దీనికి తోడు ద్రోణి కూడా ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.
సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కేంద్రీకృతమైందని చెప్పారు. ద్రోణి కారణంగా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపారు. వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులకు తోడు గంటకు 30-40 కిలోమీటర్లతో ఈదురుగాలులు వస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ రోడ్డులో వర్షం నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.